అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీకు రియల్ ఎస్టేట్లో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు చాలామంది జనాలు అమాయకపు ప్రజలు ఉంటారు, పల్లెటూరు నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు, సిటీలో నుంచి మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల స్కీమ్స్ అన్నీ ఉంటున్నాయి. కొంతమందికి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ అని చెప్పి ఆశ చూపించేసి ఆ తర్వాత ఆ స్కీమ్స్ను మొత్తం అమౌంట్ అంతా కూడా కూడగట్టుకొని ఆ కంపెనీని తీసేస్తూ ఉన్నారు. సో అసలు ఎన్ని స్కీమ్స్ ఉంటాయి, ఆ స్కీమ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా నమ్మాలి, వేటిని నమ్మకూడదు? స్కీమ్స్ అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో రిటర్న్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి. వీళ్ళు ఎప్పుడైతే ఆ షార్ట్ టైం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. ఖచ్చితంగా షార్ట్ టైంలో రిటర్న్స్ అంటే అది ఇంపాసిబుల్. ఓకే, ఏదైనా కానీ ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని దానికి సెక్యూరిటీగా మన ల్యాండ్ రిజిస్టరే చేసుకోవాలి. కొంతమంది అగ్రిమెంట్లుగా ఎంఓఎల్ చేసుకొని విత్ ఇన్ 3%, 5%, 10% అని చెప్పి షార్ట్ టైంలో బైబ్యాక్ పాలసీలన్నీ కొన్ని కంపెనీస్ పెట్టాయి. అవన్నీ ఈరోజు కనుమరుగైపోయాయి. చాలా ఉన్నాయి, కంపెనీ పేరు మనం ప్రస్తావించకూడదు. చాలా కంపెనీస్ బైబ్యాక్ అనే సిస్టాన్ని తీసుకొచ్చాయి. దాని వలన మార్కెటింగ్ వ్యవస్థ నిజమైన రియల్టర్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది చేసిన ఆ రంగానికే దాని ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా అది ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతులు ఉన్నాయా లేవా, ప్రాపర్గా చేస్తున్నారా లేదా, గతంలో వీరు ఏ ప్రాజెక్టులు చేశారు, దాని గురించి పూర్తిగా స్టడీ చేసుకుంటే వీటన్నిటికీ ఛాన్స్ ఉండదు. ఏంటంటే వాళ్ళు షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తే ఇటువంటి మోసాలకి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ అయితే పెట్టుంటుంది కదా, దేనికైనా సరే ఏ రంగంలో అయినా సరే ఒక పర్టికులర్ ఫిక్సింగ్ అనే ఒక టర్మ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ టర్మ్ ఏది చెప్తారా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు అనేవి, రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు అయితే శ్రీశైలం హైవే మంచిగా ఉందండి. నెక్స్ట్ వికారాబాద్ దగ్గర మంచిగా ఉంది మార్కెట్. నెక్స్ట్ బాంబే హైవే మంచిగా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ అక్కడ ఎక్కడ లేదండి, అన్ని చోట్ల మార్కెట్ మంచిగా ఉంది. మార్కెట్ మంచిగా ఉందంటే మనం సెలెక్షన్ ఏ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నాము, ఆ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఏమేమి చేస్తున్నారు. యాక్చువల్గా 100-150 కిలోమీటర్ల అవతల కానీ దూరంలో మంచి ఎమ్యూనిటీస్ ఇస్తే మంచి ప్రైస్ తోటి అమ్ముతున్నారు. యాక్చువల్గా ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల ఏముండవు, ఆ ఒక్క ప్రాజెక్టు డెవలప్మెంట్స్ ఒక్కటే ఉంటుంది. ఆ చుట్టుపక్కల మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే దీంట్లో ఉండే ప్రైస్ కంపేర్ చేస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇచ్చిన ఎమ్యూనిటీస్ ఆ విధంగా ఉంటాయి. ఆ ఎమ్యూనిటీస్ ఆ విధంగా ఇచ్చాయి కాబట్టి దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా మేము ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి లాంచింగ్ చేసాం రీసెంట్గా. మనకి త్రిబుల్-ఆర్కి నియర్ బై వస్తుంది. అది త్రిబుల్-ఆర్కి ఒక 4 kilometers రేడియేషన్లో వస్తుంది, అవుట్ సైడ్ వస్తుంది. మంచి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్లో ఒక 80 acres DTCP నామ్స్ తోటి చేస్తున్నాము. రిమైనింగ్ వచ్చేసి 1 acre కాన్సెప్ట్లో చేస్తున్నామండి. గతంలో ఒక ఫామ్ హౌస్ అనేది కావాలని చాలామంది కళ. ఒక ఫామ్ హౌస్ అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి వీకెండ్ వెళ్ళి నైట్ స్టే చేసి రావడానికి అనుకూలంగా ఉండేది. కానీ కొంతమంది ఏంటంటే మేము వీకెండ్ వెళ్తే ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు, మేమే ఉంటున్నాం. అది ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి స్టే చేస్తే కొంత భయాందోళనకి గురవుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటని. దాన్ని బేస్ చేసుకొని మేము ఒక 120 acresలో 1 acre కాన్సెప్ట్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాము. ఆ 1 acre కాన్సెప్ట్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, సీసీ కెమెరా సెక్యూరిటీస్ ఉంటాయి, మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ ఆ 1 acreలో ఒక కాటేజ్ ఇస్తాము. ఆ కాటేజెస్లో ప్రైవేట్ పూల్ వస్తుంది, సీసీ కెమెరా యాక్సెస్ ఇస్తాము, కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాం. దాంట్లో వీళ్ళు వీకెండ్ వెళ్తే ఆ ఆర్గానిక్ దానికి సంబంధించిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీళ్ళు తీసుకెళ్ళొచ్చు. దాన్ని బేస్ చేసుకొని కొత్తగా మార్కెట్లో వాళ్ళు గతంలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఒక కమ్యూనిటీలో ఉన్న ఫీల్ ఉండేలాగా ఈ ప్రాజెక్ట్ని మనం అందుబాటులో తీసుకొస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రేర్ అండి. ఓకే, ఎవరు చేయలేదు. ఒక 1 acre, 2 acres, 5 acresలో ఒక కాటేజ్ ఇచ్చి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి ఒక ప్రైవేట్, యాక్చువల్గా మన ఇండిపెండెంట్ హౌస్ అని మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో, ఒక విల్లా కాన్సెప్ట్ ఎట్లా ఫీల్ అవుతున్నామో అదే కాన్సెప్ట్లో వాళ్ళకు ఒక ప్రైవేట్ స్పేస్ దొరుకుతుంది. నెక్స్ట్ దాంట్లో ఒక 5 acres రిసార్ట్ ఒకటి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ రిసార్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది ప్రైవేట్ ఉంటుంది. ఆ 5 acres వచ్చేసి కామన్ ఏరియా వస్తుంది రిసార్ట్. ఆ రిసార్ట్లో అంటే ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దాంట్లో సపరేట్గా ఒక 1 acreలో గోశాల ఒకటి పెడుతున్నామండి. అది గోశాలలో ఆల్రెడీ ఒక 60 ఆవులు మేము తీసుకొని ఆల్రెడీ పోషిస్తున్నాం, మెయింటైన్ చేస్తున్నాం. ఆర్గానిక్ గురించి ఆవుల్ని, దానికి సంబంధించిన మన ప్లాంటేషన్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ మీకు అక్కడ స్టే చేసిన
ఇవన్నీ అందుబాటులోకి ఉంటాయి. ఎందుకంటే ఆ వచ్చిన మిల్క్ అయితే ఏముందో వీళ్ళకే క్యారీ చేస్తాం, మనం బయటకే తమ్ము. యాక్చువల్లీ ఇప్పుడు కానీ నెక్స్ట్ మనం కస్టమర్స్ వాళ్ళు వెళ్ళారంటే సైట్లోకి వాటిని క్యారీ చేయడానికి ఒక ఫ్లాట్ కొన్నారు, రిటర్న్లో వెళ్తూ ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్ మనం చేస్తున్నాం. వాటిని వస్తూ కస్టమర్ తీసుకొచ్చేలాగా మనం బిజినెస్ గురించి చేయట్లేదు, మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి వాళ్ళు మన దగ్గర చేస్తున్నామండి. ప్రతిదీ సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది, మన ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ ఉండి చూసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంటిది, ప్రతిదీ యాక్సెస్ ఉంటుంది, మనకు అంతా అందుబాటులో ఉంటుంది. మొత్తం వెంచర్ మొత్తం సీసీ కెమెరాలు పెట్టించాము ఆల్రెడీ, అంతా యాక్సెస్ ఉంది. ఏం జరుగుతుంది ఏంటంటే ప్రతిదీ మనం ఇక్కడి నుంచే చూసుకోవచ్చు. అది మనం కస్టమర్ దృష్టికి కానీ తీసుకెళ్తాము. ఆయన ఆ 1 ఎకర్ని క్లియర్గా వాళ్ళ ఇంట్లో ఉండి ఏం జరుగుతుంది, ఆ 1 ఎకర్లో అతనికి ఫార్మింగ్ అయితే ఏముందో దాన్ని చూసుకోవచ్చు. ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తాము.